దేవుడు తన యొక్క సంకల్పంలో ఉన్న దేవుని బిడ్డలను ఆయన లేపుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మీకు వాక్యానికి కొంచెం ప్రత్యేకంగా చెప్పమంటారా? పరలోకంలో దేవుని యొక్క సింహాసనం చుట్టూ జీవులు ఉన్నాయి. జస్ట్ మిమ్మల్ని ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్న వారికి మీకు కొన్ని విషయాలను మీ ముందుకు తేవాలని ఆశతో ఈ మాట చెప్తాను. ఆ 4 జీవులకు ఒక్కొక్క జీవికి కూడా 4 ముఖాలు ఉన్నాయని. ఒకటి మనిషి ముఖము, రెండవది సేవకులకి తెలుసు ఎద్దు ముఖము, ప్రైజ్ ది లార్డ్, పక్షిరాజు ముఖము, సింహపు ముఖం. వాటి రెక్కలకు లోపలను బయటను సంపూర్ణంగా కళ్ళున్నాయి. అయితే వాటి రెక్కలతో దేవుని చూస్తున్నట్లు లేవు. కానీ ఎజెకియేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం అక్కడికి వెళ్తే ఒక అగ్నిగోళము లోపల ఆయన సింహాసనము, ఆ తర్వాత ఇవి ఏ విధంగా వాటి మీద ఏ విధంగా ప్రభు కదలటం అన్ని చూపిస్తూ ఉంటారు. ద హెవెన్లీ క్రీచర్స్, మన పరలోకంలోకి వెళ్ళి ఎంత వెతికినా కూడా మనకి ఎద్దు ముఖము, మనకి ఈ యొక్క మనిషి ముఖము, లేకపోతే ఈ యొక్క గ్రద్ద ముఖము, సింహపు ముఖం కనపడదు. మీరు పరలోకంలోకి వెళ్ళేంత వెతికినా కూడా. అదేమిటయా మరి అట్లా అంటే, ఆ యొక్క ముఖాలు ఆ జీవి యొక్క డైమెన్షన్స్. చెప్పండి, జీవి యొక్క డైమెన్షన్స్ అంటే తెలుగులో ఎలా చెప్పాలి? కోణాలు తెలుగులో పక్కా, కానీ డైమెన్షన్స్ అంటే ఆ యొక్క జీవులు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాయో చూపించే డైమెన్షన్స్ అవి, రైట్? వాటికి కలిగిన స్వభావం. దేవుడు అన్నాడు, ఆ కుంట నక్కకు వెళ్ళి చెప్పండి అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన గొర్రె కాదు, కానీ వధింపబడిన గొర్రెలాగా పరలోకంలో 24 పెద్దలు చూశారు. అదేమిటంటే ఆయన డైమెన్షన్ అది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 4 కాళ్ళతో నడవలేదు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. సో పరలోకంలో కనిపించిన జీవుల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. మీ నుంచి ఒక ప్రార్థన ప్రభు సన్నిధికి ఇప్పుడు లెగవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృజించిన ప్రతి జీవికి, అది పరలోకమైనదైనా భూమి మీదైనా, ఒక డైమెన్షన్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటండి? ఒక డైమెన్షన్. దాని యొక్క లోపల బయట కనులు అంటే ఆత్మ పూర్ణులై ఉన్నట్లు. అంటే ఆత్మ అనేది ఏమిటంటే, ఈ 2 కళ్ళు ముందుకు చూస్తాయి. ఆత్మతో చూడటం అంటే దానికి ఒక దిక్కుండదు, అన్ని వైపులా ఒకేసారి చూడగలుగుతుంది. ప్రవక్తలు అన్నారు, అదిగో నేను వింటున్నాను, అదిగో వాడు వస్తున్నాడు, వాడి యొక్క అడుగుల చొప్పులు నేను వింటున్నాను, వాడు మోసుకు వచ్చే సమాచారం నాకు తెలుసు. అంటే ఆత్మలో మనిషి భౌతికంగా మనం ఒకవైపు చూడగలం, కానీ ఆత్మలో మనం ఒకేసారి అన్ని వైపులు చూడగలం. ఆత్మ అది నిద్రపోదు. అది ఏది చూడాలో అదే చూసే ఒక సామర్థ్యత ఆత్మకిచ్చాడు దేవుడు. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఏది చూడాలో అదే చూచే సామర్థ్యత ఆత్మకు మాత్రమే ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు, ఏ నరుడు దేవుని చూడలేదు. ఈ 2 కలిపి చూడండి. అంటే భౌతికమైన దాని నుండి ఆత్మ సంబంధమైన దాని వైపుకి తిప్పబడింది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, మోషేతో ఏ నరుడు చూడలేదని. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, పరలోకములో కెరూబులు సెరూపులు అవి సైతము కళ్ళు మూసుకొని ప్రభువుని పరిశుద్ధుడని 2 రెక్కలతో కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఆయన చుట్టూ అవి నిత్యము పరిశుద్ధుడు అంటూనే ఉన్నాయి. అవి దేవుని దగ్గర ఒక డైమెన్షన్ ఉంది వాటికి, అది మించి అవి వెళ్ళలేవు. అవి ఏమి వ్యక్తపరచాలని దేవుడు వాటిని సృజించాడో అది వాటి డైమెన్షన్. నక్షత్రాలు ఏమి వ్యక్తపరచాలని దేవుడు సృజించాడో అంతవరకే అది. నక్షత్రాలు ఇంకేమి బయలుపరచడానికి ఆ డైమెన్షన్, ఆ కోణం, లేకపోతే ఆ యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క పని వాటికి ఇవ్వబడలేదు.
ఆకాశ మహాకాశాలను దేవుడు సృజించినప్పుడు అవి ఏమి తెలియపరచాలో ఆ డైమెన్షన్, నువ్వు నేను ఆకాశ మహాకాశాలు తెలియపరిచేవి నువ్వు నేను తెలియపరచలేము. ఆ డైమెన్షన్ లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు పరలోకములో అయినా దేవదూతలైనా సెరూపులైనా ప్రధానులైనా ఎవరినైనాను కూడా తను ఒక డైమెన్షన్ వ్యక్తపరచడానికి ఆయన సృజించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రతి ఒక్కరము కూడా దేవుని ఒక డైమెన్షన్ ని చూపించడానికి దేవుడు మనల్ని సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకొచ్చే పాయింట్ ఏమిటంటే, నీ జీవితంలో ఏ డైమెన్షన్, ఏ కోణము అది బయలుపరచాలని దేవుడు సృష్టించాడో అది ఏదో నువ్వు గనక ఎరిగితే, నువ్వు దాని వైపు నీవు పరిగెడితే అది మన జీవితంలో ఫలభరితం అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ప్రభు నువ్వు ఏ కోణాలను, ఏ డైమెన్షన్స్ నాకు నువ్వు ఇచ్చావు. ఒక ఎద్దు ఉంది, దానికి 2 కొమ్ములు ఉంటాయి, దానికి 4 కాళ్ళు ఉంటాయి. అది బయలుపరిచే విధానం వేరది. దాని బలాన్ని దాని కొమ్ములతో చూపిస్తుంది. సింహం దాని బలాన్ని దాని పళ్ళతో చూపిస్తుంది, దాని పంజాతో చూపిస్తుంది. తోడేళ్ళు దాని యొక్క గోర్లతో చూపిస్తుంది దాని యొక్క బలాన్ని. పాము అది చుట్టటాన్ని బట్టి దాని బలాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? చిరుత దాని వేగాన్ని బట్టి దాని బలాన్ని చూపిస్తుంది. నువ్వు ఏది చూపించటానికి దేవుడు నీకు ఎటువంటి కోణాన్ని ఇచ్చాడో ప్రభు నువ్వు అడగాలి సేవకుడుగా. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభు చేత తన హస్తము వేయబడి పిలువబడిన పాత్రవి నువ్వు అని నీ హృదయంలో నీకు నిశ్చయిత ఉంటే నువ్వు అనాలి, ప్రభువా నా డైమెన్షన్ ఏంటి? మనందరి ద్వారా బయలుపరచబడబడేది క్రీస్తే. ఈ శరీరంలో అనేక కణాలు ఉన్నాయి. అన్ని కణాల్లో సుధీర్ కనపడడు, కానీ కణాలు మిస్ అయితే సుధీర్ కనపడ్డు. ప్రతి కణములో నీకు సుధీర్ కనపడకపోవచ్చు, కానీ ప్రతి కణము కూడా సుధీర్ని చూపించడానికి అది ప్రయాసపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ఒక ప్రత్యేకమైన డైమెన్షన్ ఉంది. అపోస్తలుడైన పౌలుకి ఒక డైమెన్షన్ ఉంది. పౌలు ఏమి చూపించాలని దేవుడు, ఆయన అపోస్తలుడు అయినప్పటికీ ఏమి దేవుడు చూపించాలని అనుకున్నాడో ఆ విధమైన పాత్రగా, ఒక టూల్ బాక్స్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది, కటింగ్ బ్లేడ్ ఉంటుంది, మేకులు ఉంటాయి, హ్యామర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నువ్వు హ్యామర్ని మేక్ కొట్టడానికి ఉపయోగిస్తావు. కటింగ్ బ్లేడ్తో కొడితే కటింగ్ బ్లేడ్ కొన్ని రోజులకు చెడిపోతుంది. దేనికి యూజ్ చేయాలి? అవన్నీ ఒకటే టూల్ కిట్, అన్నీ కలిపి ఒకటే పని చేస్తాయి. కానీ అన్నిటికీ కూడా వ్యత్యాసమైన డైమెన్షన్స్ ఉన్నాయి. అన్ని పరికరాలే, కానీ అన్నిటికీ ఒక డైమెన్షన్ ఉంది. మీరు ప్రభువుని ఒకటి అడుగుదాం, ప్రభువా నన్ను ఏ డైమెన్షన్స్ కొరకు, నాకున్న డైమెన్షన్స్ ఏంటి? నాకున్న ఎర్రని ఘట సర్పం, ఎర్రని అంటే కోపోద్రికంగా ఉంది. ఘట సర్పం అది 7 తలలు కలిగి ఉన్నది, లేకపోతే అది జ్ఞానము కలిగినది. 10 కొమ్ములున్నాయి, రాజ్యాలున్నాయి, కిరీటాలున్నాయి, అధికారం ఉంది. అంటే నువ్వు ఎర్రని ఘట సర్పాన్ని ఏమి స్పష్టంగా చూడవు, నువ్వు దాని డైమెన్షన్ అది. ప్రైజ్ ది లార్డ్. సో వీటిలన్నిటి గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, నీకు నాకు ఒక డైమెన్షన్ ఉంది. అదేమిటో ప్రభు తన కృపలో మీరు ప్రభువుని పట్టుకొని మనం అడిగినప్పుడు, ప్రభు మనకు బయలుపరిచినప్పుడు కటింగ్ బ్లేడ్ లాగా ఉపయోగపడాలి. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు శుద్ధి చేసే పని చేయడానికి వెళ్ళి నువ్వు నీరసం వెళ్ళిపోవు. ఏంటి ప్రభా నేను ఇలా ప్రయాసపడుతున్నాను, నా పరిచర్య ఏమిటి ప్రభా ఇంత కష్టపడుతున్నాను, నా పరిచర్య ఏమిటి ప్రభా? నువ్వు మేకులను కొట్టే శుద్ధివి నువ్వు. ఆమేన్. వాడు కటింగ్ బ్లేడ్తో కొట్టే మేకులు వాడు 2 కొట్టే లోపల నువ్వు 10 కొడతావు. అంటే నీ డైమెన్షన్ ఏంటో నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఒకే డైమెన్షన్లో వెళ్తాం. ఒక సేవకుడు ఏది చేస్తే, ఒక సేవకుడు ఏది ఫలిస్తే, ఇంకొక సేవకుడు అదే చేస్తాం. యేసన్న గారు పాటలు పాడటం వరకు కూడా ఈ క్రిస్టియన్ దాంట్లో మన పాత పాటలు తప్ప ప్రత్యేకంగా పాటలు రాసి పాడి
సీడీలు, వీడియోలు, డివిడీలు చేసిన వాళ్ళు తక్కువ. యేసన్న గారు పాటలు పాడుతున్నప్పటి నుంచి ఇంక జనాలందరూ పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు అందరూ పాటలు పాడటం, సీడీలు చేయటం. ఇప్పుడు సీడీలు వెళ్ళిపోయినాయి, టేపులు వెళ్ళిపోయినాయి. ఏమనుకున్నా తెలుసు, ఈ పాటల ద్వారా ఆయన సేవ విస్తృతం అవుతుందని అనుకున్నారు. అందుకని వీళ్ళు కూడా పాటల్ని ఒక్కొక్కళ్ళు 60,000, ₹1,00,000, ఒకళ్ళైతే 5 లక్షలు ఒక సీడీకి. కానీ ఆయన పాడిన పాటల కంటే లోతైన అర్థం ఉన్న ఈ పాటలు. కానీ ఆయన చేసిన సేవలో 1% సేవ కూడా జరగల. దైవజనుడు ప్రతి ఒక్కరు మనకు ఒక డైమెన్షన్ ఉంది. సెంటరింగ్ చేసే వాళ్ళ దగ్గర మీరు సుత్తి చూసారండి? సెంటరింగ్ వాళ్ళు సుత్తి ఎలా ఉంటుందండి? ఒకవైపు కొట్టేది ఉంటుంది, ఒకవైపు పీకేది ఉంటుంది. నువ్వు సుత్తివే కానీ డిఫరెంట్ సుత్తివి. నువ్వు గనక ఏదైనా మేకుని రాని మేకు మీద గనక నిన్ను పెట్టాడంటే అది ఎన్ని వంకరలు తిరిగినా స్ట్రైట్ అయి బయటికి రావాల్సిందే. సుత్తితో నువ్వు వెనక్కి కొట్టి ముందు కొట్టి దాని తల ఇరిగి లోపల మొత్తం ఇరుక్కుపోయి ఉంటుంది, కానీ ఆ మేకు మాత్రం బయటికి రాదు. నీకు ఒక డైమెన్షన్ ఉంది. నీకు మనందరం మన ప్రభువా నా సమయం వృధా చేసుకోదలుచుకోలేదు. నేను ఉపవాసాలు ఉంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాను, అనేక సార్లు సరి చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. కానీ నా మనసుకు నెమ్మది లేదు. ప్రభువా నీ డైమెన్షన్ ఏంటి? వాటికైతే 6 రెక్కలు ఉన్నాయి, వాటి రెక్కల లోపల బయట కళ్ళున్నాయి. అవి దేవుడు ఉండే నివాస స్థలము, అవి ఎగురుతూ ఉన్నాయి. దేవుని యొక్క తూర్పులు, దేవుని యొక్క సమయాలు గమనించినవిగా అవి మాట్లాడేవిగా ఉన్నాయి. వాటి డైమెన్షన్ అది. నిజంగా రెక్కలుండి కింద కళ్ళు కనపడవు మనకి. దే ఆర్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. దే ఆర్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయు చీకటమయమైనది. ఆ గొర్రెకు ఆ యొక్క మేము చూచిన ఆ యొక్క వధింపబడిన గొర్రెకు 7 నేత్రములు ఉండేను. ఒకవేళ ఒక బాబు 3 కళ్ళతో పుడితే మీకు భయం వేస్తుందా? ఎంత ముద్దుగా ఉన్నాడు అంటారా? నాకైతే భయం. 3 కాక 4 కళ్ళు ఉంటే వాడికి అమ్మాయి ఇక్కడి నుంచి ముందు పారిపోవాలనుకో. వాడికి 7 కళ్ళు ఉంటే సమస్య లేదు, వీడు పుట్టకి ఏదో పుట్టాడు అనుకుంటాం. అది గొర్రెకి 7 కళ్ళు ఉంటే ప్రభు అన్నాడు, 7 కనులు మీరు పరలోకానికల్లా కనపడవు, మీకు 7 దేవుని ఆత్మలు. 7 కనులు, 7 దేవుని ఆత్మలు. అది డైమెన్షన్స్ ఆఫ్ గాడ్. ప్రభు రక్తములో కడగబడిన, మరీ ముఖ్యంగా ప్రతి సేవకునికి ఒక ప్రత్యేకమైన డైమెన్షన్ ఉంది. అది అపవాది మిమ్మల్ని తెలుసుకొని ఇవ్వటం లేదు. మనకి దేవుడు ఆ యొక్క వెలుగు ఇవ్వాలి. ప్రభా నా డైమెన్షన్ ఏంటో నాకు తెలియాలి. ఒకసారి ఒక దైవ సేవకుడికి ఒక దర్శనం వచ్చింది. పౌలు ఎవరండి? అపోస్తలుడు. బర్నబా ఎవరు? అపోస్తలుడు. డౌట్ పడుతున్నారా? బర్నబా కూడా అపోస్తలుడు. పరిచర్య చేసే విధానం గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళు చేసిన పరిచర్యను ఈ సేవకుడు చూపించాడట. మరి మీకు ఎప్పుడైనా సరే దేవుడు సమయం వెనక్కి తీసుకువెళ్ళి అప్పుడు జరిగిన విషయాల లోపలికి మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపించిన అనుభవం కొంతమంది సేవకులకు ఉండి ఉంటుంది. మరి నాకు తెలియదు. అయితే నాకు ఉన్నాయి కొన్ని. అంటే మిమ్మల్ని ఆ సమయంలో తీసుకువెళ్తాడు, వెనక్కి తీసుకువెళ్తాడు. మనం వెనక్కి వెళ్తాం కానీ దేవుడు అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. దేవుడు ఆ సమయంలోంచి బయటికి రాలా, దేవుడు ఇంకో సమయంలోనికి వెళ్ళటంలా, దేవుడు ఒక సమయం కొరకు వేచలేడు. ఆయనలో సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన నిన్నున్నాడు, నేడున్నాడు, రేపున్నాడు. అంటే రేపులోకి రాడు ఆయన, రేపులో ఇప్పుడే ఉన్నాడు ఆయన. నిన్నట్లోకి వెళ్ళాడు ఆయన, నిన్నట్లో కూడా ఇప్పుడే ఉన్నాడు. నీకు నిన్న అయిపోయింది, ఆయనకి నిన్న అయిపోలేదు ఆయనకే. దేవునికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరములో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనలోనికి నువ్వు వెళ్తే నిన్నట్లోకి కూడా వెళ్తావు, ఆయనలోకి నువ్వు వెళ్తే రేపట్లోకి కూడా వెళ్తావు. పౌలు బర్నబాబు చేసే సేవను చూపించాడంటే దేవుడు.
బర్నబాసట పౌలు ప్రముఖమైన బోధకుడు, ఈజ్ ఏ చీఫ్ టీచర్. పౌలు గురించి చెప్పబడింది ప్రధాన బోధకుడు అని పౌలు గురించి మాట్లాడతారు. ఈ పౌలు అయ్యగారు లాగా, ఆమె మన దేవుని సేవకులు లాగా ఆయన ఒక చోట కూర్చుంటాడంట పౌలు. బర్నబా ఇప్పుడు తాళాలు చిన్నవి వచ్చినాయి. మన ఒక 50 సంవత్సరాల దగ్గర కిందకి వెళ్తే పెద్ద తాళాలు ఇవి, ఇంకా వెనక్కి వెళ్తే ఇంత లావు తాళాలు ఉండేవి. ఇంత పెద్ద తాళపు కప్ప చెవు అది తలుపు తీసి ద్వారాలు తీసి బర్నబా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా వెళ్ళి జనాలను పోగు చేసుకొని ఎక్కడికి వచ్చేవాడు? పౌలు దగ్గరికి తెచ్చేవాడు అంట. బర్నబా ఎవరు అసలు? బర్నబా ఏమన్నా పల్లెకి తిరిగేవాడా? అపోస్తలుడు బర్నబా. బర్నబాస్ వెళ్ళటం, ప్రజల్ని తీసుకురావటం, పౌలు చెప్పటం. వాళ్ళు ఒక చోట ఉన్నారు అంటే ఆ పట్టణాన్ని తలకిందులు చేసేవాళ్ళు. తీసుకువచ్చేవాడు ఒకడు, చెప్పేవాడు ఒకడు. ఇద్దరికి పిలుపు అపోస్తలు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డైమెన్షన్ ఉంది. మనం ఆ డైమెన్షన్లోకి రాగానే పరిస్థితులు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అందరం పాస్టర్స్మే, లేకపోతే అందరూ బోధకులు, అందరూ అపోస్తుల్లా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది. మనందరం సంఘాలని మనం కాయచ్చు, కానీ నీ సంఘములో ఆ ప్రజలకు కావలసిన సంఘ కాపరి నువ్వు. వేరే సంఘ కాపరి సంఘంలో సెట్ కాడు, ఎందుకంటే నీ డైమెన్షన్ వేరు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సో సహోదరు బ్రదర్, మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇది మీ లోపల కలగాలనుకుంటున్నాను. ఏది? ప్రభువా, నాకు నా డైమెన్షన్ తెలియాలి, సహాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. నాకు నా డైమెన్షన్ తెలియాలి. నేనేమయ్యి నన్ను ఏం వ్యక్తపరచాలని నువ్వు అనుకున్నావో, లార్డ్ రివీల్ అంటూ మీ ద డైమెన్షన్ విచ్ ఐ యామ్. నన్ను ఏది వ్యక్తపరచటానికి నువ్వు ఏర్పాటు చేశావో, ఎటువంటి అచ్చు నా లోపల పోయటానికి నువ్వు నాకు రూపాన్ని ఇచ్చావో. మనందరం ఆయన పోలిక, ఆయన స్వరూపము. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ అన్ని అవయవాలు ఒకటి కాదు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నది. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డైమెన్షన్ ఉంది. ఇది ఇలాగే కదులుతుంది, మెడలా కదలదు. మెడలా కదిలితే చచ్చిపోద్ది. మన సేవకుడు కొన్నిసార్లు మనం ఇట్లా ఎవడో కదపడం చూసి మనం కదపాలని చూస్తాం. నువ్వు మెడవ నువ్వు చెయ్యి ఒకటే చూసావు. నువ్వు కన్ను తిరిగినట్టు నడుము తిప్పాలనుకుంటే నడుము అరిగిపోద్ది. ఏ అవయవము డైమెన్షన్, ప్రతి అవయవంకి ఒక డైమెన్షన్ ఉంది. అంటే ప్రతి అవయవము కూడా దాన్ని ఒక విధంగా, అట్లా తప్ప ఏ విధంగా అది వ్యక్తపరచటం కొరకు అది కుదరదు. అది గనక వ్యక్తపరచాలి అని గనక ప్రయత్నిస్తే డ్యామేజ్ జరుగుతుంది, నొప్పి వస్తుంది. భరతనాట్యం వాళ్ళు తల తిప్పినట్టు తల అట్లా తిప్పడానికి పెట్టలేదు దేవుడు. మన కన్నులు తిరిగినట్లు మన మెడనే తిప్పగలమా? పావురానికి 360 డిగ్రీలు తిరుగుతుంది అంట మెడ, వెనక్కు కూడా మనకి తిరుగుతుందా? దానికి తిరిగిందని చెప్పి నేను తిప్పటాన్ని చూస్తే నేను మళ్ళీ ఇటు తిరిగే తలకాయ. ప్రతి ఒక్క అవయవంకి ఒక డైమెన్షన్ ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రతి దేవుని పాత్రకు ఒక డైమెన్షన్ ఉంది. ఇది ప్రభు మీ లోపల ఈ రోజున ఉంచి వెళ్ళాలనుకున్న ఒక విషయం ఇది. ప్రభు వాట్ ఈస్ మై డైమెన్షన్? నువ్వు సేవకుడివే, కానీ నీ డైమెన్షన్ వేరు. అందుకనే అందరూ అన్ని చోట్ల ఉపయోగింపబడరు. ఎవరినో చూసి మనం వాళ్ళలాగా ఉపయోగింపబడాలంటే కుదరదు. కొంతమంది స్పీకర్స్గా బయటికి వెళ్తారు, నువ్వు కూడా అలాగ వెళ్ళాలని చూడొద్దు. ఆ స్పీకర్ని తీసుకొచ్చి మీ చర్చిలో పెడితే 4 రోజుల్లో చర్చి ఖాళీ అయింది. ఎందుకంటే ఆ స్పీకర్ మీ చర్చిలో వాళ్ళని పోషించలేడు. వి షుడ్ అండర్స్టాండ్ దాట్. నాకు ఒక సువార్థికుడు తెలుసు. ఆయన అంటాడు, సంవత్సరం మొత్తం నాకున్న 3 మెసేజ్లు, నువ్వు 3 మెసేజ్లు చెప్పుకుంటూ కూర్చుంటే చర్చిలో ఎవడు ఉండడు. వేరే చర్చికి వెళ్ళి తల ఉంచి చూస్తాడు. వాడికి ఏంటంటే రోజుకి ఎదగాలి. ప్రతిరోజు పప్పు పెడితే ఏమా ప్రతిరోజు పప్పు నేను తిన్నంటాడు. సో ఎంత గొప్ప సేవకులు అయినప్పటికీ కూడా
వాళ్ళకు ఒక డైమెన్షన్ ఉంది. వాళ్ళు ఉండాల్సిన చోట ఉంటేనే, వాళ్ళు ఏ విధంగా వ్యక్తపరచాలో వాళ్ళు వ్యక్తపరిస్తేనే క్షేమం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని వేరే సేవకులను చూచి కొన్ని నేర్చుకుందాము, కానీ వాళ్ళ డైమెన్షన్ మంది కాదు. ప్రైజ్ ది లార్డ్. చెయ్యి కదిలే విధానం, కాలు కదపండి, ఇది ఇంత లెగుస్తుంది. కాలు లేపితే ఆయనకి లెగిస్తే నాకెందుకు లేగదు? సర్కస్ వాడు డబ్బుల కొరకు చేస్తున్నాడు. ఇది దీనికి ఒక డైమెన్షన్ ఉంది, దాని ప్రకారమే అది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రభు పాత్ర ప్రతి ఒక్కళ్ళకి ప్రభువుని వ్యక్తపరిచే, ప్రభువుని లోకానికి తీసుకొని మోసుకొని పోయే ఒక కోణం నీకొక్కనికే ఇవ్వబడింది ప్రత్యేకంగా. అది ఏమిటో ప్రభు పాదాలు పట్టుకో, వదలొద్దు ఆయన్ని. నేను గ్రహించలేనా ప్రభువా, నువ్వే నన్ను దాంట్లోకి నడిపించానండి. నువ్వు చెప్పినా నేను గ్రహించలేకపోయినా నువ్వే నన్ను దాంట్లోనికి నడిపించు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆర్ యు బ్లెస్డ్? సో పర్సనల్, నా చాలా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడిన నా మాటలు మీకు నేను చెప్తున్నాను అంటే, మీరు నిజంగా ఎటువంటి విధంగా ప్రభువుకి సమీపంగా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. చూడండి. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. గాడ్ హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్. గాడ్ హెల్ప్ మీ టు నో. జరిగిపోతున్న దాన్ని చూసి సంతోషించటం కాదు, జరిగిన దానిని చూసి దిగులు పడటం కాదు. నీ డైమెన్షన్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఏమిటి? ఎలా వ్యక్తపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు? అది నీకు తెలిసినప్పుడు, నీకు 7 కనులో, నీకు 2 రెక్కలో, లేకపోతే నీకేమిటో అనేది నువ్వు గ్రహించినప్పుడు ఆ పనే నువ్వు చేస్తూ పోవాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్ చేసి వాక్యంలోకి వెళదామా? మరి ఇప్పుడు చెప్పిందంతా అంటే ఇట్స్ ఓన్లీ సంథింగ్ విచ్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ షేర్ మై పర్సనల్ థింగ్. నా హార్ట్ ఓపెన్ చేసి మీతో ఏదో పంచుకోవాలని నాకు బలమైన ప్రేరేపణతో మీతో పంచుకున్నాను. చిన్న ఒక 1 minute ప్రేయర్ చేద్దాం, ఎక్కువసేపు చేయొద్దు. ఆ ప్రార్థన అంతా ఒకటే, లార్డ్ హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్. మనకు తెలుసు ఆయన స్వరూపం, ఆయన పోలిక దేవుడు మన ద్వారా ప్రత్యక్షపరచబడాలని. ఆహా, కొంచెం లోపలికి రండి. ఫాదర్ హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్ ఆఫ్ గాడ్. నువ్వు వేలువే, కానీ ఆ 3 గణుపుల్లో మధ్య గణుపువా, ముందు గణుపువా, చివరి గణుపువా? లెట్ మీ నో మై డైమెన్షన్. నువ్వు చివరి గణుపు అయి ఉండి నువ్వు మొదటి గణుపు పని చేయాలనుకుంటే కుదరదు అది. లార్డ్ హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్. లార్డ్ హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్. పరలోకములో ఉన్న ప్రతి జీవికి కూడా ఒక డైమెన్షన్ కనిపిస్తుంది. పరలోకములో ఉన్న ప్రతి జీవికి కూడా ఒక డైమెన్షన్ కనిపిస్తుంది. కొన్ని కోణాలు ప్రతి జీవికి ఇవ్వబడినాయి. హెల్ప్ మీ టు నో మై డైమెన్షన్ ఓ గాడ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడి ప్రార్థన మీలో స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం కొన్ని విషయాలు అడగాలి, కొన్ని విషయాలు ఆయనకి తెలుసు, మీరు అడగద్దు. కొన్ని విషయాలు మీరు అడగాలి, కొన్ని విషయాలు ఆయనకి తెలుసు, మీరు అడగద్దు. కొన్ని విషయాలు నువ్వు అడగకపోతే ఆయన నువ్వు అడిగే వరకు వేచి ఉంటాడు. కొన్ని విషయాలు పరలోకపు తండ్రికి తెలుసు, అవి మీ వెంట వస్తాయి. అవి ఏవో తెలుసా? ప్రాముఖ్యంగా ఈ భూమి మీద నీకు అవసరమైన విషయాలు నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు కొన్నిసార్లు. ఆమేన్. ఏ విషయాలు అడగాలో తెలుసా? పర సంబంధమైన విషయాలు అడగటం నేర్చుకోవాలి అని ప్రభు అన్నాడు. పరలోకమందున్న తండ్రి రాజ్యం వచ్చుగాక. అవి అడగటం నేర్చుకోవాలి. ఇవి మనల్ని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు ఇలా అన్నాడు, నిజమైన సక్సెస్ అంటే ఏమిటని. నిజమైన సక్సెస్, నువ్వు నీ పరిచర్యలో సక్సెస్గా ఉన్నావు అంటే అర్థం ఏమిటి అని.
సక్సెస్ అనేది నువ్వు ఎంత అచీవ్ అయ్యావు, నువ్వు ఎంత ఎదిగావు అనేది కాదు. ఈ రోజుల్లో సేవకులు అందరూ కూడా పెద్ద పెద్ద సేవకులను చూసి ఎంత లేదన్నా కూడా ప్రభువా ఇంత ప్రయాసపడుతున్నాను కదా. ఆమేన్. ఒకసారి నా సహోదరుడు బెంగళూరులో తోటి సేవకుడు ఒక చోటకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక దెయ్యం వెళ్ళిపోయింది. ఒకసారి చెప్పాను నేను సేవకుల మీటింగ్లో. దెయ్యం వెళ్ళిపోగానే వాళ్ళ ఇంటికి పిలిచి దగ్గర 2 కోట్ల రూపాయలు ఇల్లు రాసి ఇచ్చి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. నేనన్నా ప్రభువా చాలా దెయ్యాలు వెళ్ళి నాకు ఛార్జీకి డబ్బులు లేవు అన్న. రోజులా అంటే మీకు రాదు అటువంటి ఆలోచన? ఇంకో చోట ఇంకో దెయ్యం వెళ్ళిపోయింది. బెంగళూరు ఆర్టీ నగర్లో 40/30 సైడ్ ఒకటి రాసి ఇచ్చారు. రోజులా ఏమే నీ కోణం ఏమిటి? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ప్రతి ఒక్క అయితే సక్సెస్ అంటే ఏమిటంటే అబ్బా వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు, ఎంత సక్సెస్ అనేది జాగ్రత్తగా విన్న. సక్సెస్ అనేది నువ్వు కలిగి ఉన్నదో, నువ్వు కూర్చుకున్నదో, నువ్వు అడిగి పొందుకుందో కాదు. నీ అవసరత ఏదో అది నిన్ను వెతుక్కుంటూ కలుసుకోవడానికి నీ ఎద్దుకు రావటం సక్సెస్. ప్రైజ్ ది లార్డ్. ఇది నాది కాదు, మెచ్యూర్డ్ దైవజనులు మాట్లాడిన మాట. సక్సెస్ బా మంచి సక్సెస్ అండి. పరిచయం ఓ సేవకుడు మంగళగిరిలో వచ్చాడు నాతో, పాస్టర్ గారు మీరు భలే సక్సెస్ఫుల్ అయ్యారండి అన్నాడు. ఏం చూసి అంటున్నాడు నాకు అర్థం కాల. పెద్ద చర్చి బిల్డింగ్ చూసో వచ్చిన కొద్ది సమయంలో ఆయన లెక్క అయితే చాలామంది ఉద్యోగులంతా మన చర్చికి రావటం, నేను ఇట్లా చూడటం అనేది నాకు తెలియదు. వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు ఎంతమంది ఉద్యోగస్తులు వస్తున్నారు, ఎంత పెద్ద సంఘం, ఎంత ఎడ్యుకేటర్స్ ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా సక్సెస్ అనిపించట్లా. నేనన్నా ఇంకా నేను స్టార్ట్ చేశానని నేను అనుకోవట్లేదన్నా. నేను ఇంకా స్టార్ట్ చేసినా ఇది నా లోపల ఉన్న డైమెన్షన్ వేరు, నేను చూస్తుంది వేరు. ర్యాకెట్ కింద పొగలు కక్కినంత మాత్రాన అది లెగిసినట్లు కాదు. అది లెగిసిన తర్వాత పొగలు తక్కువ కక్కుద్ది. అది అవునండి. సక్సెస్ నువ్వు సక్సెస్ ఎప్పుడో తెలుసా? నీ అవసరతలో నీ అడ్రస్ పట్టుకొని అవి నీ ఎంట రావాలి. నువ్వు ఎక్కడున్నావు వెతకాలి. అయ్యగారు మీకోసం మొన్నటి నుంచి ఉన్నాను అయ్యగారు మీకు ఇది ఇవ్వాలని. మీరేమో మీటింగ్లకు పోయి రావట్లా. మొన్న వచ్చాను ఇంట్లో లేరు, నిన్న వచ్చాను లేరు. నేను ఇప్పుడు ఒక 5-6 సార్లు వచ్చాను. ఏమిటంటే అయ్యగారికి అవసరం ఉంది కానీ అయ్యగారు ఎవరికి చెప్పలేదు. ఈమె మాత్రం నిద్ర లేకుండా తిరుగుతుంది. ఆమెకి నీకు ఇచ్చే వరకు ఆమెకి నెమ్మది లేదు. ఆమె నీకు ఇచ్చి నీకు నమస్తే నా భారం దిగిందని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాడండి బాబు ఏలియా? ఒకరోజు కిద్రోన్, దాన్ని మన తెలుగు ఏంటండి ఏ వాగు అది? ఏలియా ఉన్న వాగు కెరీతు వాగు. కెరీతు వాగు దగ్గర ప్రతిరోజు ఒకే 3 అడుగుల బండ మీద కూర్చొని లేడు ఆయన. ఆ వాగు ప్రాంతంలో తిరుగుతున్నాడు. కాకి మాంసం రొట్టె తీసుకొని వెతుక్కోవాలి ఏలియా కోసం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం అండి? నేను నువ్వు అనుకోండి, అమ్మ నిన్న ఇక్కడికి వచ్చింది, ఈరోజు మిస్ అయితే మళ్ళీ రొట్టె మాంసం మిస్ అవుతుందని మళ్ళీ ఆ టైంకి వచ్చి అక్కడ బండ మీద కూర్చుంటావు. ఏలియా అలా కూర్చోడు. ఏలియా వాగంతా తిరుగుతూ ఉంటాడు. కాకి అతన్ని ఎత్తుక్కొని వచ్చి అక్కడికి చెల్లాల. ప్రైజ్ ది లార్డ్. సక్సెస్ అది నీ వెంట రావాలి, నిన్ను వెతుక్కుంటూ రావాలి. అయ్యా తీసుకో, ఇది నీకు, మన అవసరాలకు. మరి అటువంటి సేవకులుగా మన జీవితాల్లో మన డైమెన్షన్ కరెక్ట్గా ఉండాలి. ఏంటండి? మన డైమెన్షన్ కరెక్ట్గా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.